అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి రాంబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడులుగా టీడీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఇంట్లోని ఫర్నిచర్, కారు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకున్న వారిని దాచుకుని ఇంట్లోకి ఫర్నిచర్పై దాడి చేశారు. సీఎం చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఇంట్లోని ఫర్నిచర్, కారు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకున్న వారిని దాటుకుని వెళ్లి ఇంట్లోని ఫర్నిచర్పై దాడి చేశారు. సీఎం చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక రకంగా అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఓ కీలక నేత, మా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా దావానం లాగా వ్యాపించి పెద్ద ఎత్తున అంబటి రాంబాబుని శిక్షించాలని, అంబటి రాంబాబుని అరెస్టు చేయాలని, అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ పార్టీ కార్యకర్తలకి ఆ క్షమాపణలు కోరుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతున్న పరిస్థితి. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మొదలైన ఈ యొక్క రాజకీయ రగడ, ఈ యొక్క రాజకీయానికి సంబంధించిన ఉత్కంఠ వాతావరణం ఆ రాష్ట్రం మొత్తం దావానంలాగా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ప్రతి జిల్లాలోని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, పట్టణ కేంద్రాల్లో, మండలాల్లో కూడా ఈ యొక్క అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద అత్యవసరంగా కేసు నమోదు చేసి శిక్షించాలంటూ కూడా ఆ పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ నాయకులు బయటకు వచ్చి రోడ్ల మీద నిరాహార భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరులో చూసుకుంటే అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే వాతావరణం ప్రస్తుతానికి కూడా పోలీసులు పహారా మధ్య, భారీ బందోబస్తు మధ్య ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర ఇంకా ఉత్కంఠ వాతావరణం, ఉద్రిక్తతను నెలకొల్తా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం కూడా అంబటి రాంబాబు కోసం కార్యకర్తలు మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు అందుబాటులో లేకపోయేసరికల్లా ఇంటి మీద పెద్ద ఎత్తున దాడి చేశారు, ఫర్నిచర్ దగ్ధం చేశారు, రాళ్లు దువ్వారు, ఇంటి అద్దాలు పగలగొట్టారు, అంబటి రాంబాబు నివాసం వస్తున్న కార్లను సైతం కూడా ధ్వంసం చేశారు. అయితే క్షణ క్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ వాతావరణం చూసి పోలీసులు కొంత మేరకు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ కోపోద్రిక్తులైన, ఆ కోపానికి గురైన తన నాయకుడిని, తన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని, తమ కన్న తండ్రిలాగా భావించే వ్యక్తిని అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ అంశం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరినొకరు ఏమి చేయాలంటూ కూడా మాట్లాడుకుంటూ అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చిన అనంతరం కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అక్కడ ప్రజలు ఆ టెన్షన్ వాతావరణానికి గురయ్యారు, ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ ప్రజలు అందరూ ఉత్కంఠతో చెబుతున్నప్పటికీ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు వెళ్లి జిల్లా ఎస్పీని కలిశారు. ఒంగోలు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మీద తక్షణమే ఎటువంటి పరిస్థితులు ఇదంతా జరిగిందని విచారణ చేసి తమ చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా ఎస్పీ నల్లపాటి వంశీకి సమాచారం అందించడంలోకి రంగంలోకి దిగిన నల్లపాడు సిఐ వంశీ అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. అంబటి రాంబాబుతో మాట్లాడారు. అసలు ఎందుకు గొడవ జరిగింది, ఏమి మాట్లాడారనే దాని మీద వివరాలు సేకరించి మరలా వెళ్లిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఒకరినొకరు కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటా ఉన్నారు. దీనికి ధీటుగా వైఎస్ఆర్సీపీ
పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా భారీగా చేరుకున్నారు. అంబటి రాంబాబుకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు మీద అయితే పలు సెక్షన్లతో కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. మనకు అందిన సమాచారం మేరకు అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి సమాచారం మనకి తెలియాల్సి అంబటి రాంబాబు మీద తగు చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకైతే కార్యకర్తలు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు దద్దరిల్లే పరిస్థితి ఉంటది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉత్కంఠ వాతావరణానికి తెరదీసడానికి కానీ అంబటి రాంబాబు ఇంటి వద్ద ఈ ఉత్కంఠ వాతావరణాన్ని అడ్డుకట్ట వేయడానికి కానీ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. స్పెషల్ పోలీసులు దించారు. చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి కూడా సిబ్బందిని తరలించారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆ యొక్క ఉత్కంఠ వాతావరణాన్ని తెరదించేందుకు కొంత ప్రయత్నం చేసినప్పటికీ సెకండ్ కి అంబటి రాంబాబు వద్ద టీడీపీ కార్యకర్తలు తాకిడి పెరగడంతో చేతులు కూడా పోలీసులు చేసేది ఏమి లేక చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుని ఏమి చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే 4-5 వ్యక్తులలో ఒకరైన అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా రాబోయే రోజులలో ఎటువంటి చర్యలకి, ఎటువంటి పాత్రలకు పాల్పడాల్సి వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద దగ్గర ఇప్పటికీ కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంటా ఉంది. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబుని అరెస్టు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు గాని, మెసేజ్లు గాని వస్తున్నాయి. మరోపక్క అంబటి రాంబాబు కోసం పోలీసులు కూడా మరొకసారి వెతుకుతున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గాని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. మీడియా సమావేశాలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి కల్లా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఖచ్చితంగా అంబటి రాంబాబు బేషరతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పని పక్షంలో టీడీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని తమ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తిట్టినందుకు ఏం చేయాలో తమకు తెలుసంటూ పెద్ద ఎత్తున బహిరంగంగానే బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద అయితే ప్రస్తుతం ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉండే పరిస్థితే కనపడతా ఉంది. ఏంటంటే అంబటి రాంబాబు అరెస్ట్ కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిజమేనా అంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సందీప్. ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు వద్ద పోలీసులు ఇంకా అక్కడ కాపలా కాస్తూనే ఉన్నారు. వందలాది మంది పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్ద, అంబటి రాంబాబు ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా పికెటింగ్ నిర్వహించారు. ఆ ఇంటి వద్దకి ఎవరు వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు వేగంతో, బాధతో, ఆక్రోశంతో, ఆవేదనతో అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే పోతున్న పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది గంటకి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే పరిస్థితి పోలీస్ శాఖ చేసినట్లు ఉంటదంటూ కూడా పోలీసులు కూడా టీడీపీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. పోలీసులు తక్షణమే అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ చేతిలో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ అవుతుందో తమ చేతిలో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతుందని మా దేవుడిని, మా కన్న తండ్రిని తిట్టారు. కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయని పక్షంలో తాము రేపు చేపట్టే నిరసన ర్యాలీలో గాని, ధర్నాల్లో గాని భారీ ఎత్తున ప్రజలు గుమ్ముగూడి ధర్నా చేసే సమయంలో తాము కూడా ఏం చేస్తామో తెలియని పరిస్థితి అంటుంటూ బహిరంగంగా ముఖ్య నాయకులే చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశాలే కనపడుతున్నట్లు తెలుస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.